బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ములుగు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తో ఉన్నాము. రాహుల్ కిషన్ జాదవ్ గారితో ఉన్నాము. సార్ వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. ములుగు జిల్లాలో ఎన్నో అందాలు ఉన్నప్పటికీ అదే విధంగా సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యాత్మక ప్రదేశాలలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక డైనమిక్ అండ్ ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. సో సార్ కి సంబంధించి గిరిజన అభివృద్ధికి సంబంధించి టూరిజం అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ములుగు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టూరిస్ట్ డెవలప్మెంట్ అనేది చాలా జరిగిందన్నారు సార్. సో దాంట్లో మీ పాత్ర సార్? సో ములుగు జిల్లా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 76% ఫారెస్ట్ ఏరియా ఉంది. పర్సంటేజ్ వైజ్ గా చూస్తే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ములుగు డిస్ట్రిక్ట్ ఇస్ ది హైయెస్ట్ ఫారెస్టెడ్ డిస్ట్రిక్ట్ ఏరియా. అవుట్ ఆఫ్ 3,84,000 hectares ఆఫ్ టోటల్ డిస్ట్రిక్ట్ ఏరియా, అరౌండ్ 2,90,000 ఇస్ ఫారెస్ట్. సో ఇది ఒక గ్రీన్ జ్యువెల్ గా మీరు చెప్పొచ్చు. 76% ఏరియా ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ కాకుండా ఇక్కడ గుట్టలు ఉన్నాయి, పెద్ద గుట్టలు, చిన్న గుట్టలు, చాలా రివర్స్, రివ్యులెట్స్, వాగులు ఉన్నాయి. సో దీనితో ఈ ములుగు జిల్లాకి ఒక చాలా మంచి బ్యూటీ ఉంది. ఈ బ్యూటీకి ఎట్లా జనాలకి చూపించాలి, హౌ టు అట్రాక్ట్ టూరిస్ట్ హియర్. బికాస్ హైదరాబాద్ నుంచి టూరిస్ట్ కర్ణాటకకి వెళ్తున్నారు, మహారాష్ట్రకి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నారు, తమిళనాడు. బట్ మన తెలంగాణ రాష్ట్రంలోనే వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దెమ్. సో విత్ దిస్ వ్యూ దట్ మన దగ్గర చాలా గ్రీన్ బ్యూటీ ఉంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ తో ఈకో టూరిజం డెస్టినేషన్స్ అండ్ లొకేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 76% ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఆల్సో ఈ లక్నవరం కానీ, రామప్ప కానీ ఇవన్నీ అవుతుంది. బట్ విద్ ఇన్ ఫారెస్ట్ ఏరియా కూడా ఈసారి ఫ్రమ్ లాస్ట్ 2 years we have started lot of initiatives. సార్, అదే విధంగా టూరిస్టులు మీరు ఆశించినట్టుగా చాలా మందే వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేటివి చేస్తున్నారు సార్? So as I told earlier, there are a lot of hills, hillocks, గుట్టలు ఉన్నాయి. హైదరాబాద్ లో మీరు చూడండి, there are many adventure enthusiasts. Adventure enthusiasts అంటే వాళ్ళకి ఈ ట్రెక్కింగ్ చాలా ఇష్టం. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ట్రెక్కింగ్. నా ఆల్మోస్ట్ ఒక 4 to 5 ట్రెక్కింగ్ పాత్స్ స్టార్ట్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. రామప్ప దగ్గర 2 గుట్టలు ఉన్నాయి, వరాహ గుట్ట అండ్ వదల గుట్ట. ఆల్రెడీ రామప్పకి ఒక చాలా పెద్ద చరిత్రం ఉంది. బట్ ఈ గుట్టకి చరిత్రం ఇప్పటి వరకు జనాలకి తెలియదు, మనకి తెలియదు. ఆ గుట్ట పైన ఒక కోట లాగా ఉంది, ఫోర్ట్ లాగా. సో ఆ ఫోర్ట్ కి పోవడానికి ఒక దారి తయారు చేయడం జరిగింది, ఒక ట్రెక్కింగ్ పాత్. ఇట్లానే జస్ట్ ములుగు దాటినాక ఒక 5 to 6 kilometers తర్వాత జంగాల్పల్లి ఉంది. జంగాల్పల్లి తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ లో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట మీద కూడా రామస్వామి గుట్ట అంటారు. ఆ గుట్ట మీద కూడా ఒక ట్రెక్కింగ్ పాత్ తయారు చేయడం జరిగింది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్లీ లక్నవరం సైడ్ లో మనము దిగొచ్చు. అట్లానే కొత్తూరు అనేది ఒక ఊరు ఉంది. అక్కడ 1600 year old జైన టెంపుల్, ప్రెసెంట్లీ ఇది హిందూ టెంపుల్ ఉంది. బట్ ఆ టైంలో జైన టెంపుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు, ప్రాబబ్లీ సాతవాహన రాష్ట్రకూట ఏరాలో. సో అక్కడ పోవడానికి కూడా ముందు చాలా స్టీప్ గా ఉండే, ఇబ్బంది ఉండే. సో అక్కడ కూడా ఒక రాళ్ళతో ట్రెక్కింగ్ పాత్ తయారు చేయడం జరిగింది. ఇట్లానే ఈ పసరా దాటినాక ఒక వాగు ఉంది, జల్గలంచ వాగు. జల్గలంచ వాగు తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ లో ఒక 1.5-2 kilometers ఇంకా ఒక ట్రెక్కింగ్ పాత్ విచ్ లీడ్స్ యూ టు ఇంకా ఒక కోట ఉంది. అక్కడ ఆ కోట మీద ఒక మంచి వాచ్ టవర్ అండ్ మంచి వ్యూ పాయింట్, వ్యూ లొకేషన్స్ అది తయారు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్, వీ హ్యావ్ గాట్ సంథింగ్ కాల్డ్ బ్లాక్బెర్రీ ఐలాండ్. బ్లాక్బెర్రీ ఐలాండ్ అంటే చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటది, ఈ వాగు ఉంటది అండ్ మధ్యలో శాండ్ బెడ్ ఉంది. ఆ శాండ్ బెడ్ మీద టెంటింగ్ లొకేషన్, క్యాంపింగ్ లొకేషన్ అది తయారు చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ we have got waterfalls, బొగతా వాటర్ఫాల్, మెయిన్ వాటర్ఫాల్. సో ఆ బొగతా వాటర్ఫాల్ కి కూడా చాలా మంది వస్తారు. అట్లానే ఇన్ ఫ్యూచర్ అనదర్ నెక్స్ట్ 1 month లో సంథింగ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సఫారీ. We will get 2 safari vehicles, ఒక 18 kilometer సఫారీ పాత్ తయారు చేశాము. దెన్ there are some 2-3 viewing point locations ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో పొటెన్షియల్ కి ఎట్లా క్యాప్చర్ చేయాలి ఆ ఆలోచనతో we have done all these activities and I think ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లో. ఈసారి ఆఫ్టర్ సెప్టెంబర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అగైన్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, దే ఆర్ ఎంజాయింగ్ అండ్ వీ విష్ ద సేమ్. అండ్ ఇప్పుడు మంత్రి సీతక్క ఏరియా కదా సార్ ఇది, అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నారు. సో మేడం నుంచి సొంత జిల్లా అయినా మేడం నుంచి మనకి ఇలాంటి రెస్పాన్స్ అనేది డెవలప్మెంట్ కి సంబంధించి? సో మేడం ఈస్ వెరీ పాజిటివ్.
అండ్ మేడం హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే, ఏదైనా ఇది ఉంటే, యూ కైండ్లీ ఇంప్లిమెంట్ ఇట్. వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, వాట్ ఎవర్ ఉంటే మీరు చేయండి, ముందు వెళ్ళండి. అండ్ మేడం ఇస్ వెరీ పాజిటివ్ అండ్ షీ సపోర్ట్స్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ హోల్ హార్టెడ్లీ. అండ్ సార్ మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ Yeah. ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ, Okay. మీ లైఫ్ స్టైల్. ఓకే, సో మై ఫాదర్ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు, భారతీయ వాయుసేనలో. సో బికాస్ ఆఫ్ హిస్ వర్క్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హీ ట్రావెల్డ్ అలాట్. నా సొంత స్టేట్ ఇస్ మహారాష్ట్ర, నేటివ్ జిల్లా ఇస్ వాషిం. బట్ వాషింలో చాలా తక్కువ కాలం నేను స్పెండ్ చేశా. చిన్నప్పుడు నుంచి కర్ణాటక, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, అస్సాం ఈ రాష్ట్రంలో తిరిగాను. సో ఈ రాష్ట్రంలో నా ఎడ్యుకేషన్ అయింది, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. దెన్ ఐ వెంట్ టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పుణే. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దాని తర్వాత నా పీజీ ఐఐటి ఖడగ్పూర్లో జరిగింది. ఆఫ్టర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అ ఫైనాన్స్ కంపెనీ ఫర్ సమ్ టైమ్. దెన్ ఐ రోట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ and I got into Indian Forest Service. So brief ga idi na educational background and family background. అంటే మీరు చేసే జాబ్ కంప్లీట్ గా అడవి ప్రాంతంలో ఉంటుంది కదా, సో ఫ్యామిలీకి సంబంధించి ఆబ్జెక్షన్ ఏమైనా చెప్పారా? ఎలా సపోర్ట్ చేస్తుంటారు? సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ హెల్డ్ బై యూపీఎస్సీ, దాంతో నేను ఇక్కడ వచ్చాను. బట్ మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఇస్ రిలేటెడ్ టు ఫారెస్ట్. మా పని అంటే మొత్తం అడవిలోనే ఉంటది. బట్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, చాలా అభివృద్ధి అయింది. లోపల పోవడానికి కూడా ఎనీ ఇష్యూస్ లేవు. వెహికల్స్ ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో దేర్ ఇస్ నో అబ్జెక్షన్ యాజ్ సచ్. అండ్ నాకు ముందు నుంచి ట్రెక్కింగ్స్ కానీ, నేచర్ కానీ ఇది చాలా ఇష్టం ఉండే. సో దట్ ఈస్ వై ఐ చోజ్ టు కమ్ టు IFS. దో ఐ ట్రైడ్ ఫర్ IAS and IPS, I could not get through it. But when I came to IFS, I realized this is a different world and this is the world which suits me. So I am happy, my family is happy. అంటే కంప్లీట్ గా మీరు మహారాష్ట్ర నుంచి తెలంగాణకి అనేది వచ్చేసారు కదా, Yeah. సో మీరు ఉద్యోగంలో కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కానీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? Yeah. So major problem is language. నేను ఇక్కడ 2020లో వచ్చాను ఈ క్యాడర్కి. మాకు క్యాడర్ అలాట్ అవుతుంది. క్యాడర్ అలాట్ అయింది అంటే టిల్ యువర్ రిటైర్మెంట్ వీ విల్ వర్క్ ఇన్ దిస్ స్టేట్ ఓన్లీ. సో నేను నా 60 years వరకు నేను ఇక్కడే పని చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ లాంగ్వేజ్. బికాస్ మహారాష్ట్రలో మరాఠీ ఉంటుంది, స్క్రిప్ట్ దేవనాగరి స్క్రిప్ట్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్క్రిప్ట్ ఆఫ్ తెలుగు. భాష కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఆ భాషతో కొంచెం డిఫికల్టీ అయింది. బట్ ఇక్కడ తెలంగాణ పీపుల్ ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్. వెరీ ఓపెన్ మైండెడ్ అంటే ఇక్కడ హిందీ కూడా అందరికీ అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది, అండ్ తెలుగు కొంచెం తక్కువ ఉంటే కూడా అర్థమవుతుంది. సో బికాస్ పీపుల్ ఆర్ వెరీ వెల్కమింగ్, దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టేట్. సో ఐఎమ్ ఏబుల్ టు వర్క్, ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ది డ్యూటీస్ which are given. నా డ్యూటీ నేను చేస్తున్నాను. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పీపుల్. అండ్ సార్ ఇక్కడ ఎకో టూరిజం గురించి మన ములుగులో అది సాధ్యం అవుతుందంటారా? యా, సో ఈకో టూరిజం is successful in Mulgu. It will be successful in Mulgu and going forward Mulgu ఒక డెస్టినేషన్ లాగా తయారవుతుంది. ములుగు విల్ బికమ్ అన్ ఈకో టూరిజం డెస్టినేషన్. సో మై విజన్ ఇస్ ములుగుకి ఒక ట్రెక్కింగ్ హబ్ ఆర్ ట్రెక్కింగ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలి. సెకండ్, ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చాలా సఫారీస్ వగేరే నడుస్తున్నాయి. అక్కడ చాలా టైగర్స్ కూడా ఉన్నాయి. టైగర్ సఫారీస్కి మా ములుగు జిల్లాలో కూడా 1 or 2 టైగర్స్ ఉన్నాయి ప్రెజెంట్లీ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఇంకా ఇక్కడ టైగర్ పాపులేషన్ పెరిగితే వీ క్యాన్ ఈవెన్ ఎక్స్పాండ్ ది ప్రెజెంట్ సఫారీ టు అ నెక్స్ట్ లెవెల్. ఈసారి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది సఫారీ. నెక్స్ట్ ఇయర్ విల్ గెట్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీతో ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సజెస్ట్ యూ అండ్ యువర్ టీమ్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ విజిట్ అవర్ ఏరియాస్. యూ విల్ అండర్స్టాండ్ ది బ్యూటీ దట్ వీ హ్యావ్. అండ్ ఇక్కడ కలపకు సంబంధించి వ్యాపారం అనేది ఎక్కువ జరుగుతుంటుంది సార్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? దాడులు కూడా బాగా జరుగుతూ ఉంటాయి సార్. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? సో బేసికలీ ఈ టింబర్ స్మగ్లింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. టింబర్ స్మగ్లింగ్ తో హాని వచ్చేసి దే విల్ కట్ ఆల్ ది ట్రీస్ కట్ చేస్తే ఒక చెట్టు పెరగాలి, పెద్ద అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 60 to 70 years మినిమం. బట్ కట్ చేయాలి అంటే 10 minutes లో కట్ అవుతుంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇంకా 30 minutes లో ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో నేచర్స్ వర్క్ ఆఫ్ 60-70 years is being cut and harmed in just 30 minutes.
సో ఇంకా ఒక చెట్టు రావాలి అంటే ఇంకా 60 years పడుతుంది. సో దట్ ఈస్ వై ఇల్లీగల్ టింబర్ స్మగ్లింగ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. పాత టైంలో ఇక్కడ చాలా టింబర్ స్మగ్లింగ్ ఉండే. రైట్ నౌ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ లాట్ ఆఫ్ టింబర్ స్మగ్లింగ్. మేజర్లీ టింబర్ స్మగ్లింగ్, క్రాస్ బార్డర్ టింబర్ స్మగ్లింగ్ నాకు ఉంటది ఛత్తీస్గఢ్ నుంచి. టేకులాగూడెం అండ్ కొత్తపల్లి నుంచి ఈ టింబర్ ఏటూ నగరంకి వస్తుంది. ఏటూ నగరం నుంచి దెన్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. బట్ మై స్టాఫ్ ఈస్ ఆల్వేస్ అలర్ట్ 24/7. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ వీ టేక్ యాక్షన్ అండ్ వీ ఇమీడియట్లీ సీ దట్ ది స్మగ్లర్స్ ఆర్ టేకన్ అకార్డింగ్ టు ది లా. ఇది కాకుండా వీ హ్యావ్ డిప్లాయిడ్ మెనీ CCTV కెమెరాస్ ఫారెస్ట్ లోపల, ఫారెస్ట్ బయట ఎక్కడెక్కడ టింబర్ స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయి, శాండ్ స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయి, అక్కడ CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఆ CCTV కెమెరాస్ ది డాష్ బోర్డ్ నాకు కూడా కనపడుతుంది, నా స్టాఫ్ కి కూడా కనపడుతుంది. నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ స్టార్టెడ్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే ఈ రూట్ మీద, రోడ్ మీద లోపల పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్, డే పెట్రోలింగ్ చేయడానికి పెట్రోలింగ్ వెహికల్ స్టార్ట్ చేశాము. సో ఆ పెట్రోలింగ్ వెహికల్ తో కూడా చాలా తగ్గింది ఇవన్నీ ఇష్యూస్. అండ్ వీ హ్యావ్ గట్ గుడ్ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్. వీ ఇమీడియట్లీ గెట్ ది ఇన్ఫర్మేషన్ వెన్ ఎవర్ దెర్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వన్యప్రాణుల గురించి మనం ఆలోచించినట్లయితే ఇప్పటి కాలంలో చాలా చనిపోతున్నాయి అనేసి, అంటే వాటిని రక్షించేది మీరే. సో కానీ ఇప్పుడు ఎక్కువ చనిపోతున్నాయని మేము వింటున్నాం. సో వాటి రక్షణకు సంబంధించి మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు? సో వన్య ప్రాణులు అంటే దే ఆర్ ఫ్రీ రేంజింగ్ యానిమల్స్. ఫ్రీ రేంజింగ్ అంటే వాళ్ళకి బౌండరీస్ లేవు, ఏం లేవు. అడవి అంత వాళ్ళ హౌస్, వాళ్ళ హోమ్. సో దే ఆర్ ఫ్రీ రేంజింగ్ యానిమల్స్. దేర్ హ్యాబిటాట్ ఇస్ న్యాచురల్. దే విల్ లివ్ ఇన్ నేచర్. వాళ్ళకి రక్షించాలి అంటే వాళ్ళ కోసం 2-3 యాక్టివిటీస్ ఉంటుంది. జస్ట్ హ్యూమన్ టర్మ్స్ లో చెప్తే, హ్యూమన్స్ కి దేర్ ఆర్ 3 మేజర్ థింగ్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్. రోటీ, కపడా, మకాన్. అంటే ఫుడ్, క్లోత్స్ అండ్ ఒక హౌస్, నివాసం. ఎగ్జాక్ట్లీ అట్లానే వన్య ప్రాణులకి కూడా దేర్ ఆర్ 2 or 3 మేజర్ థింగ్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్. ఫస్ట్ ఇస్ ఫుడ్. ఫుడ్ దొరకాలి. హెర్బివోర్స్ కి గ్రాసెస్ దొరకాలి, కార్నివోర్స్ కి పశువులు దొరకాలి. సెకండ్ ఇస్ హోమ్, నివాసులు అంటే అడవి. థర్డ్ ఇస్ వాటర్, తాగడానికి నీళ్లు ఉండాలి. నా ఈ 3 ఇష్యూస్ కి సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ 90% వైల్డ్ యానిమల్స్ కి ఇష్యూ సాల్వ్ అవుతుంది. సో ఈ 3 ఎట్లా మనము ఇది చేస్తాము అంటే ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఫస్ట్ ఇస్ ఫుడ్. హెర్బివోర్స్ అంటే ఈ ప్లాంట్స్ తినేవాళ్ళు యానిమల్స్, గడ్డి తినేవాళ్ళు యానిమల్స్. హెర్బివోర్స్ కోసం వి డెవలప్ గ్రాస్ ల్యాండ్స్ అంటే ఆ 10 ఏకరాల్లో 20 acres లో వి పుట్ ఓన్లీ గ్రాస్, ఓన్లీ గడ్డి వస్తుంది అక్కడ. ఆ గడ్డి తిని హెర్బివోర్ యానిమల్స్ అక్కడే ఉంటారు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హెర్బివోర్స్. ఒకవేళ హెర్బివోర్ పాపులేషన్ పెరిగింది అంటే కార్నివోర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పులి ఉంటే పెద్ద పులి, చిరుత పులి. హెర్బివోర్స్ పాపులేషన్ పెరిగింది అంటే చిరుత పులి కూడా వస్తుంది, పెద్ద పులి కూడా వస్తుంది. దేర్ ఆర్ 2 tigers which are roaming in my forest area, but ఆ టైగర్స్ బయట రావట్లేదు. దట్ మీన్స్ దే ఆర్ గెటింగ్ ఫుడ్ ఆల్రెడీ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ దట్ హెర్బివోర్ పాపులేషన్ చాలా ఉంది అక్కడ. వాళ్ళున్న ఏరియాలోనే వాళ్ళకి ఫుడ్ సరిపోతుంది. ఆ ఫుడ్ సరిపోలేకపోతే వాళ్ళు బయటికి వస్తారు. సో దట్ ఈస్ ఫస్ట్ ఫుడ్. సెకండ్ ఇస్ దేర్ హోమ్ అంటే వాళ్ళకి మంచి అడవి ఉండాలి. సెకండ్, ఆ అడవిలో ఏం బాధ కాకుండా ఉండాలి. నా చాలా ఉండడానికి. సో చాలా విలేజెస్ చుట్టుపక్కన స్నేయర్స్ అంటే ఈ క్లచ్ వైర్స్, బ్రేక్ వైర్స్ ఆర్ ఎలక్ట్రిక్ వైర్స్ ఇది పెడతారు హంటింగ్ కోసం. ఇది జనరల్ ప్రాక్టీస్ ఉంది హంటింగ్ కి. సో మా స్టాఫ్ డైలీ పెట్రోలింగ్ కి, డైలీ మానిటరింగ్ కోసం డైలీ వెళ్తారు. వాళ్ళకి ఇట్లా ఎనీ క్లచ్ వైర్స్, బ్రేక్ వైర్స్ ఆర్ ఎలక్ట్రికల్ వైర్స్, స్నేయర్స్, కొన్ని ట్రాప్స్ ఉంటది. కాల్ పెడితే ఇట్లా ట్రాప్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. సో ఆ ట్రాప్స్ చూస్తే అన్ని ఇమీడియట్లీ తీసేస్తారు అక్కడి నుంచి అండ్ మా ఆఫీస్ కి సబ్మిట్ చేస్తారు. సో దీంతో ఫ్రీ రేంజింగ్ యానిమల్స్ కి ఏం ఇబ్బంది కాకుండా ఉంటది. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ వాటర్ కోసం డిపార్ట్మెంట్ ద్వారానే దేర్ ఆర్ 3-4 థింగ్స్. ఫస్ట్ ఇస్ సాసర్ పిట్స్ అంటే చిన్న పిట్ ఉంటది, అంటే ఎంత పెద్ద పిట్. దానికి సమ్మర్ టైంలో వీక్లీ ట్వైస్ వాటర్ వేస్తారు. సో అడవి ప్రాణులకి అక్కడ వచ్చి వాళ్ళు తాగేస్తారు అండ్ వెళ్తారు. అంటే దే విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియాస్. సెకండ్ ఇస్ పర్కులేషన్ ట్యాంక్ అంటే మట్టితో ఒక బండ్ తయారు చేస్తారు అండ్ దట్ విల్ స్టోర్ వాటర్. సో ఆ వాటర్ స్టోరేజ్ కూడా యానిమల్స్ కి యూజ్ అవుతుంది. దెన్ చిన్న నాలాస్ ఉంటది. ఆ నాలాస్ లో ఒక చెక్ డ్యామ్ తయారు చేస్తారు. ఆ చెక్ డ్యామ్ తో కూడా వాటర్ స్టోర్ అవుతుంది. దెన్ ఇన్ సమ్మర్ టైం మేజర్ ఇష్యూ అంటే సమ్మర్ టైం లో ఉంటుంది. సమ్మర్ టైం కోసం దిస్ సోలార్ బోర్వెల్స్, సోలార్ ఎనర్జీ మీద రన్ చేసిన బోర్వెల్స్ అడవి లోపల ఈ డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్ అక్కడ ఏర్పాటు చేస్తారు. సో సన్ వస్తే ఆ బోర్వెల్ స్టార్ట్ అవుతుంది, వాటర్ వస్తుంది అండ్ తాగేసి వెళ్ళిపోతారు వైల్డ్ యానిమల్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది యాక్టివిటీస్ విచ్ వీ డూ. అండ్ ఇంకా
there are many activities to be done. One by one, we are doing those things also. There are many things to be learned from Western countries. So అది కూడా slowly adopt చేస్తే ముందు పోతున్నాము. ఓకే, అంటే సార్ ఇది ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ అంటే ఇంత ప్లాన్ చేశారు వాటర్ కానీ ఇది అన్నారు కదా, అంటే ఈ పర్యవేక్షణ అంతా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, అంటే వీక్లీ వన్సా లేకపోతే డైలీ ఉంటుంది? ఎస్ సో డైలీ పెట్రోలింగ్ ఉంటుంది మా దగ్గర. వాచర్స్ ఉంటారు, ఫారెస్ట్ వాచర్స్, దెన్ ప్రొటెక్షన్ వాచర్స్, దెన్ వీ హ్యావ్ గాట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, దెన్ వీ హ్యావ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ అండ్ రేంజ్ ఆఫీసర్స్. దెన్ రేంజ్ ఆఫీసర్స్ పైన మా FDO గారు ఉంటారు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, అండ్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. సో ఇది నా మొత్తం హైరార్కీ. సో మై ప్రొటెక్షన్ వాచర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ అండ్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, వీళ్ళకి ఒక అసైన్ లాగా ఉంటుంది. సో దిస్ పర్టికులర్ బీట్ ఆఫ్ అరౌండ్ 1000 hectares is under the jurisdiction of one beat officer. ఒక 3 to 4 బీట్ కలిపి ఒక సెక్షన్ తయారైతుంది. సో సెక్షన్ ఆఫీసర్ కింద ఒక 3 to 4 బీట్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ పని డైలీ అడవిలో పోవాలి, వాళ్ళ ఏరియాలో పోవాలి, చూడాలి అక్కడ ఏం ఫెల్లింగ్ కాకుండా ఉండాలి, నో ఇల్లీగల్ యాక్టివిటీ షుడ్ బి దేర్. ఇట్లా ఈ స్నేర్స్ కానీ వైర్స్ కానీ ఉంటే అది వెంటనే తీసేసేయాలి, రిమూవ్ చేయాలి. అండ్ అడవి లోపల అంటే సైడ్ లో గ్రామం ఉంటుంది, అక్కడ పోయి మాట్లాడాలి వాళ్ళతో, అంటే అవేర్నెస్ క్రియేషన్ చేయాలి, వాళ్ళ సపోర్ట్ తో ఇంకా కొన్ని పని చేయాలి. సో ఇవి వాళ్ళ పని. సో డైలీ మా స్టాఫ్ అట్లీస్ట్ దే విల్ వాక్ ఫర్ 8 to 10 kilometers. మై బీట్ ఆఫీసర్ విల్ వాక్ అట్లీస్ట్ డైలీ 8 to 10 kilometers. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. డైలీ 8 to 10 kilometers వాక్ చేయాలి అంటే చాలా difficult, but my department is doing it, and everything is as it is what we are seeing. Forest అండ్ గిరిజన భూములు ఉంటాయి కదా సార్, Yeah. సో ఇప్పుడు వాటిని కబ్జా అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి అలా కాదు అని చెప్పడానికి వాళ్ళకి ఎలాంటి అవగాహనలు అనేటివి కల్పిస్తుంటుంది? సో ప్రభుత్వం నుంచి ROFR సెటిల్ చేయడం జరిగింది. ROFR హక్కపత్రం అది సెటిల్ చేయడం జరిగింది. నా ROFR వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, రైతు బంధు కానీ అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. దానితో వాళ్ళు పంట చేస్తున్నారు, అన్ని అగ్రికల్చర్ చేస్తున్నారు. బట్ కొంతమంది స్టిల్ ఇంకా భూమి కావాలి నాకు, ఇంకా గ్రీడ్ తో కొత్త చెట్టు నరికేస్తారు, కొత్త భూమి క్లియర్ చేస్తారు, కొత్త అగ్రికల్చర్ చేస్తారు. ఇట్లా వస్తే మా దగ్గర సాటిలైట్ సిస్టమ్ ఉంది. ఇట్లా చేస్తే ఇమీడియట్లీ విదిన్ 15 days ఐ విల్ గెట్ అ నోటిఫికేషన్. నాకు నోటిఫికేషన్ వస్తుంది, ఫలానా జాగాలో 1 acre, ½ acre ఇది క్లియర్ చేయడం జరిగింది. ఆ లాట్ లాంగ్ అంటే ఆ లొకేషన్ వస్తుంది. అక్కడ నా బీట్ ఆఫీసర్స్ పోతారు, చూస్తారు, అండ్ దెన్ కేసు పెట్టారు. అది కేసు ప్రూఫ్ అయితే వాళ్ళకి జైలు శిక్ష కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2 years వరకు జైలు శిక్ష ఉంది ఎన్క్రోచ్మెంట్ కోసం. ఇట్లానే డైలీ పెరాంబులేషన్ కూడా చేస్తారు మా స్టాఫ్. సో వాళ్ళకి కూడా కనపడుతుంది ఇక్కడ కొత్త చెట్టు నరికింది అంటే ఇమీడియట్లీ దే విల్ టేక్ యాక్షన్, దే విల్ రైట్ కేసెస్, దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది మెజిస్ట్రేట్, కోర్టులో వెళ్ళిపోతారు. అండ్ రిమాండ్ కూడా వస్తుంది, చాలా మందికి రిమాండ్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ ది మెకానిజం ఫర్ ప్రొటెక్టింగ్ ది ఫారెస్ట్. నా కొత్త ఎన్క్రోచ్మెంట్ చేయడానికి ఎవరు వస్తారో సో వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ ఇస్తాం, మా వాళ్ళు అవేర్నెస్ ఇస్తాము. ఎవ్రీ వీక్లీ వన్స్ ప్రతి ఒక్క విలేజ్ లో పోయి మా వాళ్ళు అక్కడ పోయి మా స్టాఫ్ అవేర్నెస్ ఇస్తారు. ఇది చేయకండి, కొత్త చెట్టు నరకండి, కట్ చేయకండి, కొత్త ఎన్క్రోచ్మెంట్ చేయకండి, మీ దగ్గర ఎక్కడి వరకు ROFR హక్కపత్రం ఉంది అక్కడి వరకే పంట చేయండి, కొత్త ఇంకా చేయకండి, ఇట్లా అవేర్నెస్ ఇస్తారు. బట్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయిన తర్వాత కూడా కొంతమంది చేస్తే ఇమీడియట్లీ కేసు అవుతుంది, జైలు శిక్ష కూడా ఉంటుంది. అంటే స్పాట్ రియాక్షన్ అనేది వెంటనే అక్కడ జరిగిపోతూ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు పోడు భూములు అనేటివి ఉంటున్నాయి కదా సార్, సో అవి వాళ్ళకి గిరిజనులకు వంశపారంపర్యంగా వచ్చిన భూములా లేకపోతే వాళ్ళు కబ్జా చేసుకొని అంటే వాళ్ళు తీసుకొని పట్టా చేయించుకుని? సో జనరలీ ROFR అనేది ఒక చట్టం ఉంది, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, ROFR. దాని కింద there is a right called individual forest right. సో బిఫోర్ 2005 ఒక గిరిజనులు ఒక ఫారెస్ట్ ల్యాండ్ మీద పంట చేస్తున్నాడు అంటే హీ విల్ గెట్ హక్కం ఆయనకి వస్తుంది. ఆ హక్కం వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు టచ్ చేయరు, బికాస్ దట్ ఈస్ ది యాక్ట్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. బట్ అది కాకుండా హక్కపత్ర రాకుండా కూడా కొంతమంది కొత్త ల్యాండ్ క్లియర్ చేయడానికి వస్తారు. సో అది ఎన్క్రోచ్మెంట్ కింద వస్తుంది, అది ఇల్లీగల్ కింద వస్తుంది. సో ఆ ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తే ఇమీడియట్లీ వి విల్ టేక్ యాక్షన్. బట్ ఒక గిరిజనులకు ROFR హక్కపత్రం వచ్చింది అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా ఇబ్బంది పెట్టదు, ఏమి లేదు, బికాస్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ అండ్ దేర్ రైట్స్ హ్యావ్ బీన్ సెటిల్డ్. రైట్ సెటిల్ అయింది అంటే డన్, దే విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ దే క్యాన్ డూ దేర్ అగ్రికల్చర్ ఇన్ ద ల్యాండ్. అండ్ సార్ మన ములుగు జిల్లాకు సంబంధించి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి?
సో వాటికి మనకు వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే వాళ్ళకి ప్రజలకు తెలియడానికి, అంటే ఎవరైతే చూడాలని ఇష్టపడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? సో బేసికలీ నా జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ అరౌండ్ 8 to 9 వాటర్ ఫాల్స్ విచ్ వీ నో, విచ్ ఆర్ వెల్ నోన్. బట్ ఇంకా వాటర్ ఫాల్స్ ఉండొచ్చు, అడవి లోపల ఉండొచ్చు, అక్కడ వెంకటాపురం సైడ్, వాజేడు సైడ్ లో ఉండొచ్చు. బట్ రైట్ నౌ బొగతా వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ ఉంది. అండ్ బొగతా వాటర్ ఫాల్స్ ఒకటే వాటర్ ఫాల్స్ ఉంది విచ్ ఇస్ లీగలీ అలౌడ్ టు గో. వేరే వాటర్ ఫాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైదాపురం వాటర్ ఫాల్స్ ఉంది, ముత్యంధార ఉంది, కొంగల వాటర్ ఫాల్స్ ఉంది, ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ వాటర్ ఫాల్స్ కి లోపల వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు. ఇది ఎందుకు లేవు అంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, అక్కడ వెళ్ళడానికి మంచిగా దారి లేదు, అక్కడ వెళ్తే ఏమి హాని అయితే దట్ will again become an issue. So that is why we have closed all the other waterfalls apart from Bogota waterfall. So only Bogota waterfalls ki velli akkada oka chinna gundam laga undi, oka chinna pool laga undi, akkada poi people enjoy, they can enjoy and they can see waterfalls in its full beauty. But other waterfalls are completely restricted. This is for the safety of public only. Meeku telise untadi 2023 lo in the month of August or something, one evening, one night at around 8:30 we got a call, the entire district administration, almost 82 members ముత్యంధార వాటర్ ఫాల్స్ దగ్గర స్టక్ అయ్యారు. ఎట్లా అంటే 5:36 కి వాళ్ళు లోపల పోయారు, పెద్ద వానతో మొత్తం అన్ని నాలాస్ ఫుల్ అయినాయి. నాలాస్ అంటే ఈ హైట్ వరకు నాలాస్ ఫుల్ అయినాయి. సో ఆ టైంలో ఇమీడియట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మా స్టాఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు పోయి నైట్ 3-4 వరకు అన్ని ఆపరేషన్ చేసి ఆ 82 మెంబర్స్ కి బయటకి తీసుకుని వచ్చారు. 82 మెంబర్స్ సేఫ్. బై గాడ్స్ గ్రేస్ నథింగ్ హ్యాపెన్ టు ఎనీవన్. Because it is very risky to go inside. It is very risky to go inside. There is no proper path. There is no proper infrastructure. అందుకే అది క్లోజ్ చేయడం జరిగింది. It is not legally allowed. But Bogota waterfalls ఉంది, అక్కడ వెళ్ళి people can enjoy. People can come on weekends, come on weekdays. Right now is the time when they can come and they can enjoy. అండ్ మీ గోల్ ఏంటి సార్? అంటే మన ములుగు జిల్లాలో మీరు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు కదా, సో మీ గోల్ ఏంటి సార్? So Mulgu Jilla is a beautiful Jilla. It is full of forest. It is full of wildlife. It is full of tribal people. Mulgu Jilla is one of the calmest Jilla. Ikkada vachi you will have that calmness of mind. E calmness should be provided to all the visitors who are coming here. Ecotourism is one tool which provides this. So my ultimate objective is to make Mulgu Jilla as the ecotourism hub of Telangana. And mundu poi it should become one of the hubs in the entire country. But in next couple of years, this should become the hub of ecotourism, at least in Telangana. At least oka 50% of visitors of Hyderabad should only come to Mulgu. Ma plan undi, goal undi. Let's see how it comes about. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలకి అధికారిగా ఉన్నారు కదా సార్, అలాంటి వాళ్ళకి టూరిజం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? సో అన్ని అభివృద్ధి జరుగుతుంది, బట్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ప్రెసెంట్లీ సోషల్ మీడియా ఇస్ అ బిగ్ టూల్. సోషల్ మీడియా ద్వారానే ఒక చిన్న మాట కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దెన్ వాట్సాప్ ద్వారానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. సో జిల్లా ఫారెస్ట్ ది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఎట్లా జనాలు రావచ్చు, ఇక్కడ ఏమేమి చూడొచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇస్తే ఉన్నాం. అది కాకుండా యూట్యూబ్ ద్వారానే కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొన్ని మెసేజెస్ ఇది కూడా ఇస్తాము. ట్విట్టర్ కూడా ఉంది, నాది ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, నా సొంత ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, దాంట్లో కూడా ఇస్తాము. అండ్ మీలాంటి ఆర్గనైజేషన్స్, మీలాంటి గ్రూప్స్, సోషల్ మీడియా ఛానల్స్ ద్వారానే కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. బికాస్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ బిగ్. వీఆర్ టేకింగ్ ఎవ్రీ వన్ ఇన్సైడ్. అంటే లెగసీ మీడియా అంటే రిటర్న్ మీడియా, న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి కూడా కొలాబ్ చేసి కొన్ని రీల్స్ చేయడం ఆర్ యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇది కూడా జరుగుతుంది. సో ఇఫ్ యూ గో ఆన్ యూట్యూబ్, ఇఫ్ యూ సర్చ్ సంథింగ్ అబౌట్ ఏటో నగరం ఆర్ ములుగు, చాలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ రీలర్స్ వాళ్ళ రీల్స్ వస్తుంది, ఇది వస్తుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ వీఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ అవర్ వర్డ్ అవుట్ సైడ్. సార్ నార్మల్ గా ప్రజలైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ గురించి నెగిటివ్ గా అనుకుంటారు, ఏంటంటే వాళ్ళ నుంచి ఏం హెల్ప్ ఉండదు అండ్ ఇట్లా నెగిటివ్ గా అనుకుంటారు. సో వాళ్ళకి మీరు చేసే హెల్ప్ ఏంటి సార్? యాజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ నేను నా మొత్తం టీం
ఇది కంటిన్యూస్ గా ఫేస్ చేస్తాము. ఫారెస్ట్ వాళ్ళు అంటే వాళ్ళు నెగటివే చేస్తారు, వాళ్ళు ఏం అలౌ చేయరు, బికాస్ దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్. దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఫారెస్ట్ కి కాపాడుకోవాలి, ఫారెస్ట్ కి కన్సర్వ్ చేయాలి, రక్షించాలి. సో ఈ రక్షణ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆల్వేస్ కమ్ ఇన్ ది అపోజిషన్ ఆఫ్ ది లోకల్ పీపుల్. అందుకే ఆ కోపం ఉంటది. బట్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ డన్ ఫర్ పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా అంటే లాస్ట్ 2-3 months ముందు వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ టు ఆల్మోస్ట్ ఒక 25-30 లేడీస్ ఆఫ్ జంగల్పల్లి విలేజ్ ఇట్లానే బొమ్మలు తయారు చేయడానికి. నా ఈ బొమ్మలు ఆన్లైన్ లో వీ కెన్ సెల్ ఆర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టేకర్స్ ఫర్ దిస్. ఇంట్రెస్టింగ్లీ మన గవర్నర్ గారు ఇక్కడ మేడారంలో వచ్చినప్పుడు సార్ చాలా అప్రిషియేట్ చేశారు. మన మంత్రి గారు సీతక్క మేడం ఆల్సో అప్రిషియేటెడ్ ఇట్ లాట్. అండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ టైంలో ఆల్మోస్ట్ ఒక 35 మిస్ వరల్డ్ కాంటెస్టీస్ ఇక్కడ రామప్పలో వచ్చారు. ఆ టైంలో మంత్రి గారు చేత్తో ఇదే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ యాక్టివిటీ విచ్ వీ హావ్ డన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది లోకల్ పీపుల్. ఇది కాకుండా మొట్లగూడ అనేది ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక లీఫ్ ప్లేట్ విస్తరాకులతో ప్లేట్ తయారు చేయడానికి సిఎస్ఆర్ ఒక ల్యాండ్ స్టాండ్ అనేది కంపెనీ ఉంది, వాళ్ళతో టైఅప్ అయి ఒక లీఫ్ ప్లేట్ మేకింగ్ మెషిన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ మేకింగ్ లీఫ్ ప్లేట్స్ నౌ. ఒక 5 members కి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. దే ఆర్ మేకింగ్ లీఫ్ ప్లేట్స్ నౌ. ఈ లీఫ్ ప్లేట్స్ నెక్స్ట్ ఇయర్ మేడారం టైంలో జనవరిలో మేడారం జాతర ఉంటది. ఆ టైంలో వాళ్ళు అమ్మేస్తారు. వాట్ ఎవర్ ఇస్ ది బెనిఫిట్ దే విల్ ఓన్లీ కీప్. ఇట్లానే లాస్ట్ ఇయర్ ఒక 2 villages కి మొట్లగూడ విలేజ్ అండ్ కామరం విలేజ్ దగ్గర ఈ తేనె బాక్సెస్, హనీ బీ బాక్సెస్ అది ఒక 50 బాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో హనీ కలెక్ట్ చేయాలి, ఇట్ కెన్ బి సోల్డ్ ఇన్ ఓపెన్ మార్కెట్. దట్ ఈస్ బింగ్ డన్. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ టాకింగ్ విత్ సమ్ సిఎస్ఆర్ కంపెనీస్ అండ్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ బికాస్ మా జాబ్ ఇస్ అ రెగ్యులేటరీ జాబ్ కాబట్టి కోపం ఉంటది. బట్ ఇదే కాకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అభివృద్ధి కోసం చాలా స్టెప్స్ జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ అ పాజిటివ్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. చూశారు కదా, గిరిజన ప్రజలు ఫారెస్ట్ ఆఫీసర్స్ని నెగిటివ్గా అనుకున్నా కూడా వాళ్ళ ఉపాధి కోసం మాత్రం ఎన్నో ఉపయోగపడే వస్తువులను తయారు చేయించడం, అదేవిధంగా ములుగును ఒక టూరిజం హబ్గా చేయాలి అనేది సార్ గోల్ అయితే ఉంది. ఓకే, ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా చాలా ప్రదేశాలు, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి సార్ అంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అని సార్ మాటల్లో చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.